పవన్ కళ్యాణ్ పై పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని గౌరీ సతీష్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత ప్రాణత్యాగాలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే ముందు రాష్ట్ర చరిత్ర, ఉద్యమ స్ఫూర్తి, ప్రజల త్యాగాలను గౌరవించాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఈ సందర్భంగా గౌరీ సతీష్ స్పష్టం చేశారు. కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా ఆక్షేపణీయం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్నటువంటి ఉద్యమకారులందరి మనసును ఇబ్బంది పెట్టే విధంగా, బాధపడే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో విలువైనటువంటి ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు మీరు ఒక యాక్టర్ గా లేదా ఒక రాజకీయ నాయకునిగా ఎందుకు స్పందించలేదో మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. దాంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 54 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి మానవత్వం లేనటువంటి మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల జాగిరిది, ఆంధ్ర ప్రజల యొక్క జాగిరి కాదు అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా మీరు ఏదైతే నిర్మాణం మీ ఆంధ్రప్రదేశ్ లో చేసుకోకుండా ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజున మీరు సభ పెట్టాలనుకోవడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల జాగిరిలో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి మీరు ఇక్కడ వచ్చి రెచ్చగొట్టే విధంగా చేయడం అంటే ఖచ్చితంగా పేడ్ ఆర్టిస్ట్ గా ప్రవర్తిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఎన్నడూ కూడా ఆస్వాదించని మీరు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జాగిరి అని గుర్తుపెట్టుకోవాలని గౌరవ ప్రముఖ నటులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేయాలని ఆలోచన కలిగితే కూడా దాన్ని ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలెవ్వరు కూడా సహించరు. నీకు వీలైతే రాజకీయ రీతిలో చేసుకో, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కించపరిచే విధంగా చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి